నెక్స్ట్ 26th సొల్యూషన్ చూద్దాం మనం. ఏమి ఇచ్చిండు, సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాడు. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాస్తాం. dy/dx ఈక్వల్స్ టు xy ప్లస్ y/xy ప్లస్ x. ఇట్లా ఇచ్చిండు కదా. ఇట్లా ఇచ్చినాక ఏం చేసామంటే ఏదైనా కామన్ ఉంటే బయటికి తీసేసేయాలి. స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దాం, ఈజీగా వచ్చేస్తుంది. ఈ రెండిట్లో y కామన్ ఉంది, y బయటికి తీస్తే x ప్లస్ 1. ఈ రెండిట్లో x కామన్ ఉంది, y ప్లస్ 1. ఇట్లా మనం కామన్ తీసినాక ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు x ఇంటూ y ప్లస్ 1 dy. స్టెప్ బై స్టెప్ వెళ్ళండి, అప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఏముండదు. సో ఇదేంది, x దిక్కు x, y దిక్కు yవి కదా. ఈ వైని ఇక్కడ పంపించేద్దాం, ఇంటూ ఉన్నది అక్కడ పోతే డివైడెడ్ బై, ఈ ఎక్స్ని ఇక్కడ పంపించేద్దాం, x ప్లస్ 1/x ఇంటూ dx. ఇప్పుడు ఏం చేద్దాం, డినామినేటర్లో ఉంది కదా, న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి కదా, y/y ప్లస్ 1/y రాసుకోవచ్చు. ఎప్పుడైతే న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉండి డినామినేటర్లో ఒక టర్మ్ ఉండి ఇట్లా రాసుకోవచ్చు. కొన్నిసార్లు ఇట్లా ఉంటుంది, డినామినేటర్లో y ప్లస్ 1 ఉంటుంది, న్యూమరేటర్లో y ఉంటుంది. సో అట్లా రాయలేం. x/x ప్లస్ 1/x dx. y1 y1 x1 x1 1 ప్లస్ 1/y dy ఈక్వల్స్ టు 1 ప్లస్ 1/x dx. x దిక్కు y దిక్కు. ఇప్పుడు ఏం చేయాలి, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమొస్తుంది మనకి, ఇంటిగ్రేషన్ 1 ప్లస్ 1/y dy ఇంటిగ్రేషన్ 1 ప్లస్ 1/x dx. సో ఇంటిగ్రేషన్ 1 dx ఎంత, ఇంటిగ్రేషన్ 1 dy y ఇంటిగ్రేషన్ 1/y ఏంది, log y ఈక్వల్స్ టు x ప్లస్ log x ప్లస్ c. అంతే కదా. ఇక్కడ ఫార్ములాలో రాసుకుందాం, ఇదే సొల్యూషన్. ఇంటిగ్రేషన్ 1 dy ఈక్వల్స్ టు y, ఇంటిగ్రేషన్ 1 dx ఈక్వల్స్ టు x ప్లస్ c. అన్నిట్లోకి ఒకసారి ప్లస్ c రాస్తే అయిపోతుంది. ఇంటిగ్రేషన్ 1/y dy ఈక్వల్స్ టు log y ఇంటిగ్రేషన్ 1/x dx. మనకి ఎక్స్లలో ఫార్ములాలు ఉంటాయి కదా, గవి ఇవన్నీ సిన్సులు. సో డైరెక్ట్ వచ్చేసిందని చెప్పి రాసేసినాం.